నమస్తే. నా వెనకాల ఉన్నటువంటి వీళ్ళు పోలీస్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు. మామూలు బాధ కాదు, చాలా పెద్ద బాధనే. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఈ ఈ క్షణానికి కూడా, అంతేనా? అవుతున్నారు. కానీ వయో పరిమితి పెంచకపోవడం వల్ల వీళ్ళంతా అప్లై చేసుకోవడానికి దూరం అవుతున్నారు. ఆగస్టు 7,437 పోస్టులతోటి రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ వీళ్ళకి అందరినీ ద్రాక్ష అయిపోయింది. కారణం ఏంటంటే 32 వరకే పెట్టింది ఏజ్. వీళ్ళు పెంచాలి, వాస్తవంగా ఏజ్ పెంచాలి. 36 38కి పెంచితే వీళ్ళంతా అర్హులు అవుతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు నష్టపోతున్నారు. అయితే ఆగస్టు 19 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళది ఒకటే బాధ, మేము ఆశలన్నీ పోలీసు ఉద్యోగం కోసమే పెట్టినాం, మా మెదడు మొత్తం దానికోసమే ఖర్చు చేసినాం, కోచింగ్లు తీసుకున్నాం, డబ్బులు పెట్టినాం. ఇప్పుడు ఏజ్ వయో పరిమితి పెంచకపోవడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నామని ఈరోజు గన్ పార్క్ దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళ ఆవేదనను, బాధను అమరవీరుల సాక్షిగా తెలపడానికి ఈరోజు వచ్చారు. నిజంగా చాలా ఘోరమే, చాలా దారుణం. ఎందుకంటే కొందరికి ఉంటుంది గవర్నమెంట్ జాబ్, ఒక కొలువు, అది కొందరికి టీచర్ అని, కొందరికి పోలీస్ అని, ఇట్లా. వీళ్ళంతా కూడా పోలీస్ అభ్యర్థులు, వాళ్ళ దానికి పరీక్ష ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. మరి వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలే కదా. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చారు, పోస్టులు కూడా వచ్చేసినాయి. ఏది నోటిఫికేషన్ వచ్చింది 7,437 నుంచి 37 పోస్టులు ఆగస్టు 19 నుంచి స్టార్ట్ అయింది. మీకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏజ్కి సంబంధించి ఏం చెప్తారు? అసలు తగ్గించిందా, ఉన్నదే కంటిన్యూ చేస్తుందా? నమస్తే అన్న, నాది హన్మకొండ డిస్టిక్. నా పేరు అశోక్. నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతాను అన్న. లాస్ట్ టైం 2022 నోటిఫికేషన్లో కొద్ది మార్కులతో తేడాతో మిస్ అయింది. మిస్ అయిన తర్వాత నేను ఇక చాలా డిప్రెషన్ పోయినా. ఎట్లా అయింది, సమాజంలో మనం ప్రిపేర్ అవుతామని ఎంతోమంది, మన విలేజ్లో ఎంతోమంది గుర్తింపు ఉంది, తెలిసి ఉంటుంది ప్రిపేర్ అవుతానని. సో మిస్ అయ్యేసరికి ఆ డిప్రెషన్ పోయి ఏంది పరిస్థితి అనే మూమెంట్లో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అనేసి అనౌన్స్ చేసింది. దాంతో మనకు ఒక ఆశ కలిగింది. దాని తర్వాత ఇంట్లో కూడా మనకు ఎలక్షన్ టైంలో పేరెంట్స్కు గవర్నమెంట్ వస్తే మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి, ఈసారైనా నిరూపించుకుంటా అనేసి పేరెంట్స్ని ఒప్పించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లేసి మరి ఇక గెలిపించుకున్నాం. దాని తర్వాత ఏం చేసింది, గెలిచిన తర్వాత 2024 ఫిబ్రవరి అన్న, అప్పుడు గవర్నమెంట్, పాత గవర్నమెంట్ యాక్చువల్గా 32 కానిస్టేబుల్కు, ఎస్ఐకి 35 ఉండేది ఏజ్. ఏమైంది, దాని తర్వాత 2024 ఫిబ్రవరిలో 31వ జీవో తెచ్చింది మన కాంగ్రెస్ గవర్నమెంట్. అంతకుముందు ఉన్న 5 ఇయర్స్కి ప్లస్ 2 ఇయర్స్ కలిపి 7 సంవత్సరాలు వయోపరిమితి కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున వచ్చింది. మొత్తం 7 సంవత్సరాలు అయింది. అప్పుడు మాకు ఒక ఆశ కలిగింది, అరే మనకు ఒక అవకాశం వచ్చింది, ఈసారైనా నిరూపించుకొని జాబ్ కొడదాం, జీవితంలో స్థిరపడదాం అనే ఒక ఆశతోని ఇంటి దగ్గర నుంచి మా అమ్మ మహిళా సంఘం డబ్బులతోనన్నా 1,00,000 రూపాయలు తెచ్చుకొని 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రిపేర్ అవుతున్నా గట్టిగా. ఖచ్చితంగా ఈసారి నాకు జాబ్ కొట్టాలి, అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ అనేసి నేను ప్రిపేర్ అవుతున్న క్రమంలో డైలీ చదువుకోవడం, గ్రౌండ్ పోవడం. ఇప్పటికి ఇంత వయసు ఉన్నా కూడా ఇంత ఫిట్గా ఉన్నా నేను. అంటే రోజు ఇక చదవడం, గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడం ఇదే. తీర సమయానికి మేలో 87వ జీవో తెచ్చిలన్న. ఆ 87వ జీవోలో ఏమున్నది, గత 5 సంవత్సరాలు ప్లస్ 2 కాకుండా డైరెక్ట్ 5 సంవత్సరాలు ఇచ్చి పారేసింది. 7 సంవత్సరాలు ఉన్న వల్ల 5 సంవత్సరాలు కుదించిలు, అంటే 2 సంవత్సరాలు కోల్పోయినాం. అప్పటి నుంచి అసలు చదవడం లేదన్న. అప్పటి నుంచి అసలు ఎవరిని సంప్రదించాలి, ఎవరిని కలవాలి. తీరా శ్రీకాంత్ అని కరీంనగర్ అన్నను, ఆయన కొంచెం యూట్యూబ్ ఛానల్లో అటు చెప్తా ఉంటాడు మన విద్యార్థి సమస్యల మీద. ఆయనను అనుకొని, అన్న మన సమస్యకి ఇట్లున్నది అన్న, ఏందన్న పరిస్థితి, నేను ఇంత టైం కేటాయించిన, డబ్బులు కేటాయించిన, అసలు ఏందన్న లైఫ్, అసలు ఇప్పటికే డిప్రెషన్ పోయి మళ్ళీ ఒక అవకాశం వచ్చిన క్రమంలో మళ్ళీ గవర్నమెంట్ ఇట్లా చేసింది అన్న, ఏందన్న సొల్యూషన్ అంటే, తమ్ముడు మనలాంటి బాధలు చాలా మంది ఉన్నారు, మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేద్దాం, అడుగుదాం, సాధించుకుందాం తమ్మి అన్న తర్వాత ఆయనను కలవడం జరిగింది. ఒక 2 నెలల నుంచి మీకు కలవని మినిస్టర్ లేడన్నా. ప్రతి మినిస్టర్ 2-3 సార్లు తిరిగినాం. వాళ్ళు చూస్తాం అవునా ఇది అని. కొంతమంది మినిస్టర్లు అయితే ఆ జీవోలో ఏందో వాళ్ళకు కూడా అవునా అంటారు. అట్లాంటి పరిస్థితి ఉన్నదన్న. వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. ఈ జీవో ఇచ్చి, అంటే మన గవర్నమెంటే ఇచ్చింది, మన గవర్నమెంట్ తగ్గించిందా, ఇది అన్యాయమే అని కొందరు మినిస్టర్లు అన్నారు. తీరా ఇప్పుడు 2 నెలల నుంచి తిరుగుతున్నాం అన్న, చదివింది లేదు, ఏది లేదు, అసలు అవకాశమే లేనప్పుడు ఈ చదివేం లాభమన్నా. వాళ్ళ లక్ష్యం ఏంటంటే డిపార్ట్మెంట్ యూనిఫామ్ జాబ్ వేసుకోవాలి, చనిపోయే వరకు ఒక్కరోజు వేసుకోవాలని కళతో ప్రిపేర్ అయినాం అన్న. వేరే గ్రూప్స్ కానీ ఏది కాదు, కేవలం పోలీస్కే ప్రిపేర్ అయిన వాళ్ళం మేము. మాకు ఏజ్ ఇస్తే అవకాశం కల్పివ్వండి అన్న, ఉద్యోగము కాదు, ఫస్ట్ అవకాశం ఇవ్వండి, మేము నిరూపించుకుంటామని గవర్నమెంట్కి ఇప్పటికి తిరుగుతున్నాం. మాకు అది అయింది లేదు, పోయింది లేదన్న. ఇప్పటికీ అప్లికేషన్ స్టార్ట్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆల్రెడీ ఇచ్చిండు. చదివే వాళ్ళు చదువుతారు. మా సిచ్యువేషన్ ఇట్లున్నదన్న. గవర్నమెంట్ రేవంత్ అన్న కొంచెం అర్థం చేసుకోండి, మాకు ఒక అవకాశం కల్పించమంటున్నాం.
మా అభ్యర్థులకు కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు, అది కూడా 1 సంవత్సరం వ్యాలిడిటీ ఇచ్చిళ్ళు. అది ఒక అవకాశం ఇవ్వండి, ఇదే రిక్రూట్మెంట్ కదా, ఆ 1 ఇయరే 36, 38 చేయండి, మేము కూడా జీవితాన్ని స్థిరపరచుకొని ఉంటామని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నది ఎంత ఏజ్? ఇప్పుడు కానిస్టేబుల్కి ఎంత ఉంది వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్కు, ఎస్ఐకి ఎంత? కానిస్టేబుల్ ప్రజెంట్ వాళ్ళ 87వ జీవో ప్రకారం చూస్తే మాత్రం కానిస్టేబుల్ 32 ఉన్నది, ఎస్ఐకి 35 ఉంది. ఇది గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నది. నువ్వు తెచ్చిన 31 ఈ 2 సంవత్సరాలు అది చెల్లని చిత్తు కాగితంలో అయిపోయింది అన్న. ఏం ఉపయోగం? నువ్వు ఇచ్చిందంటే ఉపయోగం ఉండాలి, అది మీరు వాడుకుంటట్టు ఉండాలి. మాకు ఉపయోగం లేనప్పుడు ఇచ్చినావు, ఫిబ్రవరిలో అయిపోయింది. ఏం లాభం? దానివల్ల లాభం లేకుండా అయిపోయింది. నువ్వు అదేదో అప్పుడు అభ్యర్థన మేరకు, విద్యార్థుల అభ్యర్థన మేరకు పెంచుతానమన్నావు, నోటిఫికేషన్ లేదు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, అదే 2 సంవత్సరాలు ప్లస్ నోటిఫికేషన్ లాగా 4 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 ఈ 2 కలిపి 36, 38, ఆ 2 కలిపితే 34, 37 అవుతుంది. ఆలస్యమైనందుకు 2 సంవత్సరాలు 36, 38 అవుతుంది. చాలా మంది అభ్యర్థులు ఉన్నారట, 2 నుంచి 3 లక్షల మంది అభ్యర్థులు ఉంటారు అన్న విలేజ్ నుంచి. మేము ఇప్పుడు ఈ వయో పరిమితి తగ్గించడం వల్ల అంతమంది నష్టపోతారన్న. గ్రామీణ స్థాయి నుంచి రోజుకు ఫోన్లు, మాకు మేము గ్యాదర్ అయ్యి మనం సాధించుకుందాం పోదామని మినిస్టర్ల చుట్టూ తిరగడం, ఎవరితోనే అవుతుంది అని మేధావుల చుట్టూ తిరగడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్లా చేస్తానమన్నా. అంటే ఇప్పుడు నిజంగా చాలా బాధాకరమే. ఊర్లల్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది, మా కొడుకు కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాడు, తెలిసిపోతుంటుంది. వస్తుంది, ఇంకా వస్తుంది. కానీ ఇప్పుడు అసలు అవకాశమే లేదు అప్లై చేసుకోవడం. అంటే నిజంగా వాళ్ళు తలకాయలు ఏడబెట్టుకోవాలనే ప్రభుత్వం చెప్పాలి, మరి వాళ్ళు తలకాయలు ఏడబెట్టాలనేది ఏందో. ఇంకెవరైనా మాట్లాడతా? మీరు చెప్పండి. నా పేరు రంజిత్ అన్న, మాది ఖమ్మం జిల్లా పొంగులేటి నియోజకవర్గం అన్న మాది. గత 4 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నా అన్న. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల జియో 46 తీసుకురావడం, లాంగ్ జంప్ 4 మీటర్లు పెంచడం, దానివల్ల మేము నష్టపోయి ఇక్కడికి వచ్చినామన్న. ఆ తర్వాత మాకు శాసనసభ ఎలక్షన్ జరిగిన దాంట్లో మన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సరిగ్గా 2 నెలలకి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి డిసెంబర్ 7వ తారీఖు ఏర్పడింది. ఆ తర్వాత సరిగ్గా 2 నెలలకి ఫిబ్రవరి 8వ తారీఖు 31 జీవో తీసుకొచ్చారు. 31 జీవో తీసుకొచ్చి వల్ల ఏమైందంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్కి మన కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రాగా కల్పించడం జరిగింది. దానివల్ల ఏమైందంటే కానిస్టేబుల్ 34 సంవత్సరాలు, ఎస్ఐకి 37 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వచ్చిందనమాట. ఆ టైం పీరియడ్లో ఒకవేళ ఇన్ కేసు మన ఇదే అసెంబ్లీ సాక్షిగా భట్టన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అన్నారు? 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మాకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం పడేది కాదు. కానీ ఆ ఏజ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల మాకు ఏజ్ బార్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే మన ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు తీరా నోటిఫికేషన్ ఇచ్చేసరికి 87 జీవో తీసుకొచ్చి ఆ గత ప్రభుత్వం ఇచ్చిన 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు అనమాట. మన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం 2 సంవత్సరాలు అనేది యాడ్ చేయలేదు. దానివల్ల 3 నుంచి 4 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. మేము మన ప్రజాప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, పొంగులుటే నియోజకవర్గం నాది. ప్రతి మినిస్టరు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీని 2-3 సార్లు కలుస్తున్నాం. ఇక్కడున్న అభ్యర్థులందరూ వేరే డిస్టిక్ నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే, ఒకే దగ్గర లేము. దానివల్ల ఏంటంటే మేము ప్రజాప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అన్న మాకు రేవంత్ అన్న మా బాధను అర్థం చేసుకో, మా బాధ తెలుసుకో, మమ్మల్ని కుదిరితే మమ్మల్ని చర్చకు బిలో గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏమనేది మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కాదు, మేమే చెప్తాం మీకు ఏం జరుగుతుంది, మేము ఏం నష్టపోతున్నాం, ఏం కోల్పోతున్నాం. మన ప్రజాప్రభుత్వం వ్యతిరేకంగా ఏ రోజు మేము ధర్నాలు చేయలేదు, రోడ్లు ఎక్కలేదు, ఎటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము కూడా ఫాలో అవ్వలేదన్నా. మాకు అవసరం లేదు, మా ప్రజాప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకుంటుందని ప్రతి ఒక్కరిని అందరినీ కలుస్తూనే ఉన్నాం. మేము ఇప్పటికీ చాలా మందిని కలిసినాం, కానీ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. మంత్రులను కలుస్తున్నాం, వాళ్ళు కూడా నష్టపోతున్నారని వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉన్నారు. కానీ మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు పొంగులేటికి సంబంధించిన నియోజకవర్గమా? పాలేరు నియోజకవర్గం. పాలేరు కదా, కీలకంగానే ఉన్నాడు కదా మంత్రిగా. ఏమన్నా వెళ్ళి కలిసి ప్రయత్నం? రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, పొంగులేటి సార్ని కూడా కలిసినాం, మిగతా అభ్యర్థులు కూడా కలుస్తున్నారు, పాజిటివ్గానే ఉన్నారు. కానీ మరి ఎందుకు జీవో ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వట్లేదు అనేది అర్థం కావట్లేదు. మరి ఇది ఎక్కడ మిస్లీడ్ జరుగుతున్నది అనేది మేము ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. మరి ఇంకెవరిని గెలవాలి? ముఖ్యమంత్రి అంటే గెలవాడు, ఆయన్ని గెలవాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దాని ప్రకారం ఏం చేయాలా? ఇప్పుడు మాకు ఆ 31 జీవో తీసుకొచ్చిన ప్రకారం మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము ఎలిజిబుల్ అయ్యేవాళ్ళం, అది ఎలిజిబుల్ కాలేదు. ఆ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మాకు 87 జీవో ప్రకారం 5 years ఏజ్ రిలాక్సేషన్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. మరి మీరు మన ప్రభుత్వం ఇచ్చిన 2 సంవత్సరాలు కూడా కల్పించలేదు. దానికి 2022లో నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు 2026లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 సంవత్సరాలు మేము కోల్పోతున్నాం. మాకు అవకాశం ఇవ్వన్న రేవంత్ అన్న,
మన ప్రజా ప్రభుత్వాన్ని ఏ రోజు కూడా మేము విమర్శించము, ఏ రోజు కూడా నిరసన తెలియట్లేదు, ఎటువంటి వ్యతిరేకంగా కామెంట్ చేయట్లేదన్న, అర్థం చేసుకోండి అన్న దయచేసి అని చెప్పేసి మేము కోరుతున్నాం అన్నమాట. ఇప్పుడు వయో పరిమితి పెంచాలంటే ఇప్పుడు 36, 38 మళ్ళీ ఏమైనా ప్రత్యేక జీవో దేవల్ల? ప్రత్యేక జీవో అంటే తీసుకురావాలి, జీవో మీరు మన సవరించవచ్చు, ఆ జీవోని ఇచ్చిన 87 జీవోని సవరించవచ్చు. లేదు అంటే ఒక అడిషనల్ ఇంకో జీవో అన్న తీసుకురావచ్చు. అంతేగాని అదే జీవో ప్రకారం కంటిన్యూ పోతా అని అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమే జీవో ఇచ్చినాం, 2 సంవత్సరాలు మనమే కల్పించినాం ఏజ్ రిలాక్సేషన్. అదే 2 సంవత్సరాలు ఇచ్చుంటే మేము ఇక్కడ దాకా వచ్చేటోళ్ళం కాదు, మాకు అవసరం పడేది కాదు. ఆ టైంలో జాబ్ వచ్చిందా నోటిఫికేషన్ వస్తుంటే జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేటోళ్ళం, వేరే ఏదైనా ఒకరు రాకపోయి ఉంటే వేరే ఫర్దర్గా డీటెయిల్ తీసుకున్నాం. ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే జియో ఫార్సీ తీసుకొచ్చారు. దానివల్ల స్టేట్ క్యాడర్ ఉన్న పోస్ట్ని డిస్ట్రిక్ట్ క్యాడర్ చేశారు. లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టారు. ఎక్కడ దేశంలో ఇండియన్ ఆర్మీకి, దేశానికి సేవ చేసే ఇండియన్ ఆర్మీకే 3.8 మీటర్స్ ఉంటే తెలంగాణలోనే 4 మీటర్స్ ఎందుకు చేశారు? అదే బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు వల్లనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. మన ప్రజా ప్రభుత్వం గెలవడానికి రీజన్ కూడా అదే ముఖ్యమైన పాయింట్. కానీ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం, అదే 4 మీటర్లు పెట్టి మన నోటిఫికేషన్ ఇస్తే ఇంతసేపు మన గత ప్రతిపక్షంలో కొట్లాడింది వేస్ట్ అవుతుంది కదా. మన ప్రభుత్వం కూడా విమర్శలు వస్తాయి కదా. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే లాంగ్ జంప్ని 3.8 మీటర్ తగ్గించి మాకు కానిస్టేబుల్ 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు మాకు ఏజ్ రిలాక్సేషన్ కల్పించండి. అది మా న్యాయమైన డిమాండ్. అంతేగాని ఎటువంటి దానికి ఇబ్బంది అయితే లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి వచ్చేటువంటి నష్టం అయితే లేదు. ఇప్పుడు దాన్ని సవరించాలంటే కూడా పెద్ద అసాధ్యం ఏం కాదు కదా, అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇవ్వచ్చు అది జియో. కానీ ఎందుకు ఇస్తలేరు, ఎందుకు డిలే చేస్తున్నారని అర్థం కావట్లేదు. మరి ఇంకెవరిని గెలవాలి, ఇంకెవరిని చెప్పుకోవాలి? నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నేను చాలా మంది మినిస్టర్లను కలిసి మరి ఇప్పుడు ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? మన ప్రభుత్వం గతంలో చాలా తప్పులు చేసి గత ప్రభుత్వం అని చెప్పి మనమే ఫైట్ చేసినాం. ఈరోజు మన ప్రభుత్వం ఇలా చేస్తే ఇది పద్ధతి కాదు కదా. అంతే కదా అన్న. రేవంత్ అన్న, మా బాధను అర్థం చేసుకోండి అన్న, దయచేసి మాకు ఏజ్ రిలాక్సేషన్ కల్పించండి అన్న. మేమేమో న్యాయమైన హక్కే అడుగుతున్నాం, అంతేగాని మేము ఎటువంటి ప్రభుత్వానికి ఏ ఇబ్బందులు కలిగించలేదన్న, ఏ రోజు రోడ్లు ఎక్కలేదన్న. మాకు కానిస్టేబుల్ 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వవలసిందిగా మాకు అవకాశం ఒక్కటే ఇవ్వండి అన్న, అంతేగాని మీ ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు. అంతేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వయో పరిమితి పెంచితే ఎన్ని లక్షల మంది ఎలిజిబుల్? వయో పరిమితి పెంచడం వల్ల నా అంచనా ప్రకారం 3 నుంచి 4 లక్షల మంది వస్తారన్న. ఆ 3 నుంచి 4 లక్షల మంది వ్యతిరేకంగా, మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మన గవర్నమెంట్ కూడా ఛాన్స్ ఇబ్బందులు వస్తాయి. ఇది నేను చెప్పేది. మళ్ళీ బోర్డు చైర్మన్ వల్ల కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే. ఎప్పటికన్నా చెప్తున్నా, ఈ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా, బోర్డు చైర్మన్ అనేక తప్పిదాలు చేస్తాడు. గత ప్రభుత్వంలో చేయడం వల్ల గత ప్రభుత్వం కూడా కోల్పోయింది. మన ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుంది. దయచేసి బోర్డు చైర్మన్ని మార్చి వేరే బోర్డు చైర్మన్ పెట్టి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి ప్రాపర్ రిజల్ట్ ఇచ్చి క్వశ్చన్ పేపర్స్ ఫార్మాట్స్ కానీ క్వశ్చన్లు తయారు చేయడం కానీ ప్రాపర్గా ఇవ్వండి. గతంలో చేసిన తప్పులు మన ప్రభుత్వం వచ్చినప్పుడు చేయొద్దు అనేది నా రిక్వెస్ట్ అన్న. ఓకే, ఇప్పుడు దాదాపు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు జీవోను సవరిస్తే పెద్ద తప్పేం కాదు, అసాధ్యం కూడా ఏం కాదు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు అభ్యర్థి కూడా, పెద్ద పనేం కాదు. ఒక 2-3 సెకండ్లు తలుచుకుంటే 10 సెకండ్లు, 10 నిమిషాలు అనుకోండి. కనీసం ఆదాయం వస్తుంది కదా వాళ్ళు అప్లై చేస్తే ప్రభుత్వానికి. దానికోసం అన్నా చేస్తే బాగుంటుందేమో. మరి ఆ ప్రేమనన్నా చూపియండి. మీ అకౌంట్లలో, మీ ప్రభుత్వ ఖాతాలో పడడానికే డబ్బులు రావాలంటే వీళ్ళకు వయో పరిమితి పెంచండి, డబ్బులన్నీ వస్తాయి కదా, ఆదాయం అన్న అట్లనే చేయండి. మరి మీరేం మాట్లాడతారండి? నీళ్లు, నిధులు, నియామకాలు అని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జీవో, గత 10 సంవత్సరాలు జరిగిన అన్యాయానికి కారణంగా జీవో 31 అని తీసుకొచ్చారన్న. ఆ జీవో 31 ప్రకారం ఆ రోజు 34 years కల్పించారు. ఈరోజు మళ్ళా ఒక దొంగ జీవో లెక్క 87 జీవో తీసుకొచ్చి దాన్ని 32 సంవత్సరాలకే కుదించేశారు. దాదాపు ఈ పరిణామంతో 3 లక్షల అభ్యర్థులు వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేకుండా పోయిందన్న. దయచేసి నమస్కారం. ఓకే, రండి, మీరండి. నా పేరు సందీప్ అన్న, నేను నల్గొండ నుంచి వచ్చాను. అయితే నాకు 2022లో లాంగ్ జంప్ పోయిందన్న. సరే మాకు లక్ లేదు అనుకున్నాను. అట్లా అని ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వస్తుందంటే నేను కాంగ్రెస్ ఓటేసాను, మా ఫ్యామిలీతో కూడా వేసాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ జాబ్ క్యాలెండర్ కానీ చెప్పేసి బంద్ చేసి వచ్చాను. 2024 సెప్టెంబర్లో జాబ్ క్యాలెండర్ అన్నాడన్న. 25 ఏప్రిల్ కల్లా కానిస్టేబుల్ నోటిఫికేషన్ చేస్తాను అనౌన్స్మెంట్ చేశారనమాట. అట్లా నేను గత లాస్ట్ 2 years నుంచి ప్రిపేర్ అవుతూ వచ్చాను అనమాట. అయితే ఒకప్పుడు నేను స్టడీ హాల్లో ఉండి ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక మాత్రం రోడ్డు మీద రావాల్సి వచ్చింది అనమాట, బికాస్ ఆఫ్ ఏజ్ గురించి. అప్పుడేమో జీవో నెంబర్ 31 తీసుకొచ్చి 34 అంటే నాకు వస్తుంది, ఎలిజిబుల్ అవుతా అనే కాన్ఫిడెన్స్ తోటి ఇంట్లో చెప్పుకుంటూ, మా మమ్మీ నాన్నకి చెప్పుకుంటూ, ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకుంటూ నేను ప్రిపేర్ అయ్యాను అన్న. 2 years డైలీ రన్నింగ్ పోవడం, స్టడీ హాల్ కూర్చోవడం.
వేరే ఏదీ లేదు నా పని. కూర్చొని చదువుకోవడం చేయడం ఇంతే అన్న. ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతున్నాడు అప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ, నేను మాత్రం బుక్ పట్టుకొని కూర్చున్నా. ఇప్పటికి 89 మార్క్ టెస్టులు రాశాను నేను ఇన్స్టిట్యూట్లో. నేను ఎవ్రీ సండే వెళ్ళి నేను అటెండ్ కానీ ఇంటర్వ్యూ అంటూ ఇది మార్క్ టెస్ట్ అంటూ లేదన్న. ఎందుకంటే లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ సరిచేద్దని లాంగ్ జంప్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను అన్న. ఎందుకంటే నా సైడ్ మిస్టేక్ ఉండకూడదు. ఇది నాకు పోలీస్ జాబ్ అంటే పిచ్చిన, గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి అన్న. ఆ పిచ్చి తోటి ఇందులో ఉన్నా. చాలా మంది పోలీస్ పిచ్చి తోటి వచ్చిన. లాస్ట్ టైం అయింది ఏదో మిస్టేక్స్ వల్ల పోయింది, నా తప్పు లేకుండా ఈసారి చూసుకుందామని వచ్చాను. ఏప్రిల్ లాస్ట్ టైం 2025 ఏప్రిల్లో ఇస్తే నేను ఎలిజిబుల్ అయ్యాను. అప్పటి నుంచి ఇస్తారు మన గవర్నమెంట్ కదా రేవంత్ అన్నకు కదా మేము ఓట్లు వేయించడం కూడా అన్న. అయినా కూడా వస్తుందని నమ్మకంతో ఎంతో మంది వెళ్ళిపోండ్రా, ప్రైవేట్ జాబ్ కొండ్రా, గవర్నమెంట్ ఏదని చెప్పినా కూడా రేవంత్ అన్నతో నమ్మకంతో ఇందులోకి వచ్చామన్నా. బట్ నాకు ఏజ్ దగ్గరలో వెళ్ళిపోతుందన్న. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో కూడా చెప్పలేదన్న. ఇంట్లో చదువుతున్నా ఈసారైనా కొడతామని అంటే రోజుకు ఒక అబద్ధం చెప్పి ఉన్న స్టడీ హాల్నే ఉన్నా, బయట తిరగట్లేను, ధర్నాలు చేస్తున్నాను, ఏమైనా పోతురా అంటే లేదు నాన్న చదువుకుంటా అని చెప్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలన్నా? ఒక్క 4 సంవత్సరాలు 36, 38 ఇవ్వమని కోరుతున్నా. తిరిగిన రోజంటే వారం నుంచి తిరుగుతున్నా అన్న. నిజంగా అన్న, ఒక రోజు నిద్రపోయిన రోజు అంటే వారం నుంచి నిద్రపోకట్లేదన్న. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, రిలేటివ్స్కి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. రిలేటివ్స్ అడుగుతున్నారు ఈసారి వస్తుందారా అని. చాలా మంది మా అమ్మాయి నాన్న వారిని ఎందుకు కూర్చోబెట్టి చదివిస్తున్నారు, జాబ్లు వేయడు అంటే వేస్తారు ఒక్కసారి ఒప్పుకోబెట్టండి నాన్న అని రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇవి తీరా వచ్చారికి అవకాశం లేదన్న. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఈ 2 years లైఫ్ పోయింది నాకు. ప్రైవేట్ జాబ్ చేసుకుని ఇంత జీతం వచ్చేది, అది పోయింది. నేను రాయింది ఇంట్లో మార్క్ టెస్ట్ లేదన్న. ప్రతి ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ పెట్టిన మార్క్ టెస్ట్లో మనీ కట్టి రాసిన, ఆన్లైన్లో రాసుకున్నాను. స్టడీ హాల్లో ఉండి మార్నింగ్ 6 to 9 గ్రౌండ్ పోయేదన్న. మళ్ళీ మార్నింగ్ 9 నుంచి నైట్ 12 వరకు స్టడీ హాల్లో కూర్చున్నామన్నా. అవన్నీ ఎవరికి కనపడదు కన్నా. ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవడానికి కూడా నాకు ఆపర్చునిటీ లేదు. ఒకవేళ ఇన్ కేస్ మెయిన్లో పోతే నా తప్ప అనుకోవచ్చు. అట్లీస్ట్ అప్లికేషన్ అన్న ఇవ్వాలి కదా అన్న. ఎవరికి సమాధానం చెప్పుకోవాలన్నా? వేరే జాబ్స్ కూడా లేవు, దగ్గరలో గ్రూప్స్ కూడా లేవు. వాటికన్నా కూర్చున్నా వాటికి టైం ఆడిస్తారన్న మాకు. ఇప్పుడు 32+ అవుతుంది. మేమేం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు రేవంత్ అన్న మీకు దండం పెడతా అన్న, ఒక ఆపర్చునిటీ ఇవ్వన్నా, మేము అప్లై చేసుకుంటాం అన్న, మేమేదో నిరూపించుకుంటామన్నా. ప్లీజ్ అన్న, ఇంటికాడ చెప్పుకోవాలన్నా మేము సమాధానం, చుట్టాలకు సమాధానం చెప్పుకోవాలి. జాబ్ రాలేదంటే వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు. ఫంక్షన్కి అటెండ్ అవ్వకుంటే గత లాస్ట్ 2 years నుంచి ఈ గవర్నమెంట్ కోసం అని వెయిట్ చేసి మరీ చదువుతున్నాం అన్న. ప్లీజ్ అన్న, ఒక ఆపర్చునిటీ అన్న. 36, 38 చేయన్నా. నీకు పోయేది కూడా ఏం లేదన్నా. కొట్టుకుంటాం, మేము కొట్టుకుంటాం. రాకపోతే మా మిస్టేక్ అనుకుంటాం, మాకు లక్ లేదేమో అనుకుంటాం. అంతేగాని నువ్వు ఆపర్చునిటీ స్టార్టింగ్లోనే మమ్మల్ని ఆపేస్తే ఎలా అన్న? గవర్నమెంట్ తెచ్చుకుంది మీకోసమే కన్నా. మీరు 2 లక్షలు అనబట్టే జాబ్కి వెళ్ళిన అనబట్టే కన్నా మేము వేసిన ఓట్లు వేయించాం కూడా అన్న. మీ పార్టీకి జెండా పట్టుకొని తిరిగా అన్న. ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ అవుతుంది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవుతుంది, దేనికైనా జెండా పట్టుకొని తిరిగామన్నా. మా వాళ్ళు వద్దన్నా కూడా నీకు రాజకీయం అవసరమా అంటే కాంగ్రెస్ వస్తే జాబ్లు వస్తాయని అంటే వచ్చామన్నా. గత గవర్నమెంట్ మిస్టేక్ చేసింది, గవర్నమెంట్ చేయదు. లాంగ్ జంప్ తీసేస్తామన్నది, 3.8 చేస్తానన్నది, జీవో నెంబర్ 46 తీసేస్తామన్నది. అప్లికేషన్ ఫీజు 1 రూపీకే అప్లికేషన్ ఫీజు అన్నదన్న. ఇప్పుడు అది 1200, 1500 చేసి సరే అప్లికేషన్ ఉండని అన్న, మాకు ఆపర్చునిటీ అన్న, కట్టుకుంటామన్నా. అప్లికేషన్ కట్టుకుంటాం. చాలా భావోద్వేగానికి గురవుతున్నాం అన్న. ప్రిపేర్ అయినాం కదా అన్న. బాధ ఉండబట్టి గత వారం నుంచి తిండి తినకుండా వాళ్ళెంబటి వీళ్ళెంబటి ఆపర్చునిటీ ఇస్తే బాగుండని అట్లా వచ్చామన్నా. మాది బాధతో వచ్చిందన్న. ఏదో ధర్నాలు చేయడానికి కాదు, ఏం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ మీద ఎంత ప్రేమ ఉంటే, ఎంత ఆశ ఉంటే, ఎంత జెన్యూన్ ఉంటే, ఎంత నాణ్యత ఉంటే ఇట్లా భావోద్వేగానికి గురవుతారో ఈ క్యాండిడేట్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆశ అంతా దాని మీదనే పెట్టుకున్నట్టున్నాడు. అంతేనా? మీ ఆర్థిక పరిస్థితి లేదు కదా అంటే చదివిస్తారన్న. కాకపోతే మా చుట్టుపక్కల అందరూ సెటిల్ అయ్యారు. అందరూ మా పేరెంట్స్ వాళ్ళు సెట్ అయ్యారు, వీళ్ళు సెట్ అయ్యారు. మా వాళ్ళంతా అంతా సాఫ్ట్వేర్, మా చుట్టాలందరూ ఉన్నారు, అందరూ సెట్ అయ్యారు. మా ఇంట్లో మాత్రం నేను ఖాళీగా ఉంటే మా వాళ్ళకి ఎట్లుంటుంది అన్న. అందరు చుట్టుపక్కల మా పేరెంట్స్ అన్నారు, మా పేరెంట్స్ మాకు ఫోన్ చేసి ఫీల్ అవుతున్నారు. ఏం చెప్తావు అన్న? సర్కార్ అన్న, అదే రేవంత్ అన్న మాకు ఒక ఆపర్చునిటీ అన్న, ఏజ్ రిలాక్సేషన్ పెంచి అన్న. 36, 38 అయితే నాలాంటి బాధపడే వాళ్ళు చాలా మంది బయటకు వస్తారన్న. నేనేదో బయటకు వచ్చి చెప్తున్నాను, నా బాధ ఉంది కాబట్టి అన్న. నోటిఫికేషన్ లేని టైంలో నా స్టడీ హాల్లో ఉండి నోటిఫికేషన్ వచ్చినాక రోడ్ల ఎమ్మటి తిరగాల్సి వస్తుందన్న. అన్న మాకు ఎగ్జామ్ కూడా దగ్గరలో ఉందన్న, అప్లికేషన్ కూడా స్టార్ట్ చేశారు. మాకు ఇస్తే ఒక జీవో ఇస్తే మేము పోయి దిల్షాన్లో చంద్రపూర్ స్టడీ హాల్లో చదువుకుంటాం అన్న. ఇట్లా రావాల్సిన అవసరం లేదన్న. తెచ్చుకున్న తెలంగాణ దీనికోసం అన్న. శ్రీకాంత్ చారన్న బతుకుంటే ఇట్లా చూసి ఉండేవాడే కాదేమో. మేబీ శ్రీకాంత్ చారన్న బతుకుంటే ఆయన కోసం అనేది, ఉద్యోగాల కోసం, మా కోసం మా అన్న పోరాడిండు. అలానే తమ్ముళ్ళ కోసం ఇట్లా జరుగుతుంటే ఆయన ఆత్మ కూడా శాంతించదేమో అన్న. ఇప్పుడు ఎన్నో జీవోలు రద్దు చేసిండ్రు, పుట్టించిండ్రు.
ఈ జీవోని పెద్ద రద్దు చేయడం లేదా సవరించడం పెద్ద విషయం ఏం కాదు. దయచేసి ఆలోచన చేయండి. చాలా భావోద్వేగానికి గురవుతున్నాడు, ఏడుస్తున్నాడు, పక్కకు పోయి కూడా ఏడుస్తున్నాడు. అవి చూడు, ఫ్రేమ్లా భావోద్వేగానికి గురై అక్కడ పోయి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మీరు మాట్లాడండి. అన్న నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చానన్న. ఏజ్ సడలింపు కోసమై ప్రస్తుతం రేవంత్ సర్కార్ అన్న మరి యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న 20 సంవత్సరాల నుంచి మా నాన్న ఎక్స్జెడ్బిటీసీ 15 సంవత్సరాల నుంచి కొత్తగూడెం మండల పార్టీ ప్రెసిడెంట్ అన్న మాజీ. కానీ చెప్పుకోవాలంటే ప్రజాప్రతినిధులకు అందరు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం. ప్రస్తుతం నా మినిస్టర్లు అందరికీ 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. డీజీపీ ఆఫీస్కి కూడా పోయినామన్న ఏజ్ రిలాక్సేషన్ కోసం. డీజీపీ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినామన్న ఏజ్ రిలాక్సేషన్ కోసం. అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ కలిసినామన్న. మా మెయిన్ ఆశయం ఏంటంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఏజ్ సడలింపుపై కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 ఇవ్వాలని. యాక్చువల్గా మన రేవంత్ అన్న సర్కార్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఉద్యోగాలు వేయక ముందుకే జీవో 31 2024 ఫిబ్రవరిలో తీసుకొచ్చిండన్న. ఆ ఉద్యోగాలు వేయక ముందుకే ఆ జీవో మళ్ళీ 2026 ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు వేసి ఉంటే మేము అందరం ఈ రోడ్ల మీకు రాకపోదును. ఈ అంత ఏజ్ సడలింపు మాకు ఉద్యోగ సడలింపు కావాలని అడగకపోదాం అన్న. సో రేవంత్ అన్న చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే అది మేము రోడ్ల మీకు రావడానికి కారణం అవుతుంది. దయచేసి మీ ద్వారా ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సార్ గారికి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ మేడం గారికి నా యొక్క విన్నపం ఏంటంటే మీరు జెన్యున్ రిపోర్ట్ ఇవ్వండి. నిజమైన అభ్యర్థులు రోడ్ల మీద న్యాయంగా ఏడుస్తూ ఒకటే ఆవేదన మాది. డైలీ అన్నం తినకుండా రాత్రి 12-1 దాకా ఎట్లయితే ఇప్పుడు జీవోతా అని TSLPRB సైట్ ఓపెన్ చేసి ప్రతి గంటకు ఏమైనా అప్డేట్ అవుతుందా, ఏమైనా అప్డేట్ చేస్తారో అని అన్నం తినకుండా చాలా ఆవేదనతో వెయిట్ చేస్తున్నాం అన్న. దయచేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికీ రేవంత్ అన్న సర్కార్కి కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 చేయాల్సిందిగా కొత్త జీవో ఇచ్చి నోటిఫికేషన్ మాకు న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం అన్న. బ్రదర్ మీరు ఏం మాట్లాడతారు, మీరేం చెప్తారు? నా పేరు నరేష్, మాది జనగాం జిల్లా. యాక్చువల్లీ ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డా. లాస్ట్ టైము ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైందంటే మేము ఎగ్జామ్ రాసినాం, మెయిన్స్ కూడా రాసినాం. మెయిన్స్ రాసిన తర్వాత తెలిసింది మాకు ఏంటంటే ఆ నోటిఫికేషన్లో జియో నెంబర్ 46 పెట్టి క్యాడర్ 1, క్యాడర్ 2 అని పెట్టారు. క్యాడర్ 2 అని పెట్టి హైదరాబాద్లో 80% హైదరాబాద్కి 80% పోస్టులు ఇచ్చేశారు బెటాలియన్కి. మిగతా రిమైనింగ్ 20% పోస్టులో మిగతా 30 జిల్లాలకు వేసారు, 27 జిల్లాలకు వేసారు. సరే మనకు వస్తుంది అనుకున్నాం. నేను లాస్ట్ టైం నాకు 110 మార్కులు వచ్చినాయి నాకు కానిస్టేబుల్లో. తీరా చూస్తే బెటాలియన్ వస్తుంది అనుకున్నాం మేము. తీరా చూస్తే ఏమైందంటే ఈ జియో నెంబర్ 46 పెట్టడం వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయాను. నాకు కానిస్టేబుల్ జాబ్ రాలేదు. సరే బాధపడడం అయిపోయింది. అప్పుడు ఏంటంటే బల్మూరు వెంకట అన్న వీళ్ళు అప్పుడు బాగా తిరిగిరు, లాంగ్ జంప్ కోసం దీనికోసం బాగా తిరిగిరు. తిరిగితే ఏం చెప్పారంటే అరే తమ్ముడు మీరు బాధపడకండి, మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా మనకు 20-30 ఉద్యోగాలు వస్తాయి పోలీస్ కానిస్టేబుల్కి, నీకు మేము ఎట్లా కావాలంటే అట్లా వేపిస్తాను నేను, నా బాధ్యత అన్నారు. దానివల్ల ఏం చేసిన అంటే నేను నమ్మి ఏం చేసిన అంటే మా ఫ్యామిలీ యాక్చువల్లీ కాంగ్రెస్ ఫ్యామిలీ మొత్తం మాది. మా నాన్న ఇప్పుడు సర్పంచ్ స్థాయిలో కూడా చేసిండు. ఇప్పుడు నేను లాస్ట్ టైము ఈ దిల్సుఖ్నగర్లో బయట చాలా ధర్నాలు చేసిరు కొంతమంది. ధర్నాలు చేస్తే కూడా నేను ధర్నాలు ఎక్కడ పాల్గొనలేదు. నేను గవర్నమెంట్, నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి, నాకు ప్రేమ. నేను ధర్నాలకు పాల్గొనలేదు. వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడుతుంటే అంత బాధ అనిపిస్తుంది నాకు. బాధ అనిపించినా కానీ సరే ఇక ఇప్పుడు జియో అనేది 31 జియో తెచ్చారు వీళ్ళు 2024 ఫిబ్రవరిలో తెచ్చారు. ఆ 31 జియో తేవడం వల్ల ఏంటంటే లాస్ట్ టైం 32 ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో 32 ఉండే ఏజ్. దాన్ని ఏం చేసి ఇంకా 2 years ఎక్స్టెండ్ చేసిరు జియో వల్ల. 31 జియో వల్ల 2 years ఎక్స్టెండ్ అయింది. ఆ జియో వల్ల ఏమైందంటే 34కి వచ్చింది ఏజ్. ఎస్ఐ కానిస్టేబుల్కి 34, ఎస్ఐకి 37 వచ్చింది. అయితే అప్పుడు ఏం చేసినామంటే అబ్బా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నా ఏజ్ 29. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు నా ఏజ్ 29. ఇప్పుడు 32 అంటే సరే వచ్చింది. ఆ జియోని 31 జియోని అట్నే కంటిన్యూ చేసి ఉండుంటే మంచిగా ఉండేది. దాన్ని ఏం చేసిందంటే మళ్ళీ ఈ 2026 మేలో ఒక జియో తెచ్చారు. మేలో జియో తెచ్చి 87 జియో తెచ్చి దాన్ని ఏం చేశారంటే 5 years కుదించేసారు. 5 years కుదించేయడం వల్ల ఇప్పుడు కొంతమంది చాలా మందికి ఏజ్లు పోతున్నాయి. నాకు కూడా ఏజ్ పోతుంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నేను ఇదే రేవంత్ రెడ్డి అన్న గారితో గాంధీ భవన్లోకి 100 సార్లు తిరిగిన. 100 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు గాంధీ భవన్లో ఉన్న నా ఫోటోలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్నతో దిగిన ఫోటోలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డా. మాది పాలకుర్తి నియోజకవర్గం. యాక్చువల్లీ నియోజకవర్గ స్థాయిలో నేను ఒక సోషల్ మీడియాలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కోసం.
గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. తీరా చూస్తే మేము మేలో జియో వచ్చింది. మేలో జియో వస్తే సరే అన్న మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తలేదా, ఇంకా 2-3 months పడుతుంది కావచ్చు. ఆ 2-3 months వరకు ఇంకా ఆలోచించి మేము అప్పటి నుంచి అడుగుతున్నాం ఈ జియో 32 ఉంది, 36కి ఏజ్ చేయాలి, 38 SIకి చేయాలని అడుగుతున్నాం అప్పటి నుంచి. సరే నోటిఫికేషన్ రాలే కాబట్టి సరే నోటిఫికేషన్ వచ్చే టైంకి వస్తుందేమో అనుకున్నాం మేము. నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు నోటిఫికేషన్ రేపు వచ్చినా కానీ ఈరోజు జియో తెచ్చి మళ్ళా చేయొచ్చు దాన్ని. పెద్ద విషయం కాదు. రేవంత్ రెడ్డి అన్న మీరు తలుచుకుంటే 5 నిమిషాల పని కాదు అది. ఎమ్మడే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి CS గారికి ఇన్స్ట్రక్షన్లు ఇస్తే ఇప్పుడు మనం ప్రెస్ మీట్ మాట్లాడుతాం అన్న, ఈ 10 నిమిషాల్లో కూడా జియో వస్తుంది. మీరు తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. మీరు పెద్దన్న స్థాయిలో ఉన్నారు. ఎందుకు తలుచుకుంటారే అంటే ఆయనకు సమాచారం పోవట్లేదో మరి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ సమాచారం సరిగా ఇవ్వట్లేదో మరి, అదే అర్థం కావట్లేదు. మేము రోజు తిరుగుతున్నాం, ప్రతిరోజు మినిస్టర్లను కలుస్తున్నాం, ఎమ్మెల్యేలను కలుస్తున్నాం. నిన్న ప్రజావాణిలో సీతక్క గారు కూడా కలిసినాం. సీతక్క గారిని కలిస్తే ఆమె ఏం చెప్తుంది తెలుసా, అరే అట్లా జరిగిందా, అన్యాయమే జరిగింది మీకు. ఆమె ఏమంటుందంటే ఎక్స్ప్లెనేషన్, ఇంతకుముందు మన గవర్నమెంట్ 34-37 ఉండే కదా ఏజ్, మళ్ళీ దాన్ని 32-35కి ఇట్లా చేసిరని ఆమె అడుగుతుంది. అంటే ఆమెకే తెలియట్లేదు. నిజంగా తెలియదా లేకపోతే నాటకాల? కాదు, ఆమె అన్ని విషయాలు తెలుసు వాళ్ళకు. కాకపోతే ఆ జీవోల గురించి అంత క్లారిటీ లేదేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు సీతక్క గారు మంచిగా మాట్లాడింది, అక్క మంచిగా మాట్లాడింది, మంచిగా రెస్పాండ్ అయింది. సరే మీకు చేస్తాం, మేము డీజీపీకి చెప్తా, నేను సీఎం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పింది సీతక్క గారు. అయితే ఎంతమంది నేను కలవాలి ఇట్లా? మీరు ఒక మాట అన్నారు ఇప్పటిదాకా, మంచిగా మాట్లాడే వాళ్ళే మోసం చేస్తారు. మంచిగా మాట్లాడితే అంటే మనం ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రతి దానికి ఏంటంటే రేవంత్ అన్న ఏంటంటే ప్రతి దానికి మీకు చేస్తామనే చెప్తున్నాడు. మీ అన్న స్థాయిలో ఉన్నారు, ఒక తండ్రి స్థానంలో ఉన్నారు. మీరు తలుచుకుంటే 10 నిమిషాల్లో జియో వస్తుంది. ఇంకా ఎంతమందిని కలవాలి చెప్పండి మీరే? ఇంకా ఎంతమంది? ఇప్పుడు ఏడన్నా ధర్నా చేయాలన్నా ధర్నాలని మేము చేయట్లేదు. మేము గవర్నమెంట్కి యాంటీగా పోవట్లేదు. గవర్నమెంట్కి రిక్వెస్ట్ గానే మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి. మీరు చేసిన టెక్నికల్ విషయమే అది. మా తప్పు కాదు అది. మీ తప్పు మా మీద రుద్దకండి రేవంత్ అన్న. మీరు మీ టెక్నికల్ ఇష్యూ వల్ల మా జీవితాలు ఆగమవుతున్నాయి. ఇప్పుడు నేను ఇంటికాడ పోయి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇప్పటి వరకు నేను ఇంటికాడ ఎవ్వరికి చెప్పట్లేదు. మా అమ్మ నాన్న నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినా కానీ అది ఎట్లా కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయట, మరి ఈసారి ఎట్లా అందంటే, ఈసారి నేను నిరూపించుకుంటా అని నేను గత 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. మాకు ఏదో అప్పులు తెచ్చో, ఏదో జొమాటో కొట్టుకోనో, స్విగ్గీనో, ర్యాపిడోనో ఏదో ఒకటి చేసి జీవనం కొనసాగించుకుంటూ హాస్టల్ ఫీజు కట్టి, స్టడీ హాల్ ఫీజు కట్టి, ఏదో చిన్నపాటి ఏదో రోజుకు 500 రూపాయలు కూలన్నా చేసి ఆ స్విగ్గీ జొమాటోలో చేసి నేను చదువుకుంటున్నా. తీరా వచ్చేసరికి చూస్తే నోటిఫికేషన్ వస్తే ఎవరికైనా ఆనందం ఉంటుంది. అట్లాంటి ఆనందం లేదు. July 29 నోటిఫికేషన్ వస్తే ఈరోజు 7వ తారీఖు అంటే సుమారు దాదాపు 9 days అవుతుంది. 9 days నుంచి నాకు నిద్ర లేదు, తిండి లేదు. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నేను తినలేదు. అంటే రేపు నేను ఇంటికాడ ఇప్పుడు నాకు అవకాశం కల్పించకపోతే, ఇదే పీసీలకి, ఇదే కానిస్టేబుల్కి నాకు ఏజ్ పెంచి నాకు అవకాశం కల్పించకపోతే, రేపు నేను ఇంటికి పోతే అది నీ కానిస్టేబుల్ మొన్న జాబ్ వేసి మరి నీకు ఎందుకు రాలేను, 4-5 సంవత్సరాల నుంచి చదువుతున్నావు, అరే వేరేటోళ్ళకి వచ్చింది, అరే వాడు ఏం రానోడికి వచ్చింది, నీకు ఎందుకు రాలే అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంటికాడ పోయి ఏం చెప్పాలన్నా కూడా నాకు అర్థమైతే లేదు. నేను బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడ్డా నేను. కాంగ్రెస్ పార్టీలో మా తండలో కూడా నేను సర్పంచ్ని కూడా గెలిపించిన. ఇంతగానం కష్టపడ్డా మా ఎమ్మెల్యే గారు. ఈ జీవో సర్కార్కి రేవంత్ అన్న నీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ జియో మాత్రం 87 జియో సవరించాలి. 31 జియో ప్రకారం మీరు 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల అది మీరు 24లో ఇచ్చారు. అది ఇప్పుడు 26 అయింది. అంటే 2 years అయిపోయింది. అంటే దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ లేక 4 సంవత్సరాల అభ్యర్థులు ఎటుపోవాలన్నా ఇప్పుడు మీరు దయచేసి ఆలోచించండి. మాకు ఖచ్చితంగా 36 ఇవ్వండి, 36 కానిస్టేబుల్కి ఇవ్వండి, 38 SIకి ఇవ్వండి. మీకు కాలం ఇప్పుడు మీరు కనబడ్డా మీరు కాలం మీదన్నా పడతా. మీకు అంతగా బాధ అనిపిస్తుంది నాకు. ఇతను ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసిన వ్యక్తి అంట. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలనే పనిచేసిన ఆయనకే బాధ అవుతుందంట కాంగ్రెస్ తిడుతుంటే. ఆయన కూడా ఏడుస్తా ఉన్నాడు. ఆయన కళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి. మరి నిద్రలు ఉంటాయా? మరి ఆశల మీద నీళ్లు పోస్తే ఎట్లుంటుంది అట్లే ఉంది ఆయన పరిస్థితి. చాలా మంది వీళ్ళందరివి. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గీత. నేను నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి వచ్చిన, కల్వకుర్తి తాలూకా.
అన్న రేవంత్ అన్న, నేను మీ తాలూకా ఆడబిడ్డనే అన్న, నా నా మీద దయించన్న కనీసం ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ మా అందరి జీవితాలు నడి రోడ్డు మీద ఉన్నాయన్న. ఈరోజు ఎట్లాంటి బాధలు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అన్న. మా కన్నీటి బాధకు మాత్రం కారణం మీరే. ఇది మీరు ఏ ఉద్దేశంతో జీవోలు జారీ చేసిరో మాకు తెలియదు, కానీ లాస్ట్ నోటిఫికేషన్లో కొన్ని మార్కులతోని నేను జాబ్ మిస్ అయినా, పీసీ మిస్ అయినా. తర్వాత ఇంకా నేను షాప్ పెట్టుకున్నాను 1 year. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు. జాబ్ క్యాలెండర్ 2025 ఏప్రిల్లో వస్తుందని. ఆ షాప్ మంచిగా పికప్ అయిన టైంలోనే నేను తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న. నేను పని చదువు అని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు సరే 1 సంవత్సరం కష్టపడ్డా, నేను నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నేను వేసే అడుగు నా పిల్లలకు దారి చూపిస్తుంది అనుకున్నాను. నన్ను 2 ఏళ్ళ నుండి నేను ఎటువంటి ఏ ఫంక్షన్లకు కానీ ఎక్కడ తిరిగింది లేదు. స్టడీ హాల్లో ఎవ్వరు లేకున్నా కూడా అసలు ఇంటి పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తిరిగి చదువుకున్నాను నేను స్టడీ హాల్లో. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మేము ఇట్లా రోడ్డు మీద నిలబడి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని తిరుగుతున్నామన్న. ఇంతమందిలో ఏ ఒక్కరు మనస్తాపానికి గురైనా కూడా అసలు వాళ్ళ కుటుంబాలన్నీ నడి రోడ్డు మీద పడతాయన్న. దయచేసి మాకు అందరికి అవకాశం కల్పించమని కోరుకుంటున్నాను. ఒక ఆడబిడ్డ చేతులెత్తి మొక్కుతా ఉంది. నిజంగా చాలా బాధాకరం. ఒకసారి ఇట్రాని. ఇంకెవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం నియోజకవర్గం నుంచి వచ్చాము. జనగాం జిల్లా నుంచి వచ్చినాము. ఒకటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి విన్నవించుకునేది ఏమనగా, అన్న దయచేసి దండమని చెప్తున్నా, నేను ఒక కాంగ్రెస్ వార్డు మెంబర్నన్నా, గతంలో 2 సార్లు వార్డు మెంబర్ అయినా, ప్రజెంట్ కూడా వార్డు మెంబర్నే. కాకపోతే ఒకటి చెప్తున్నా మన గవర్నమెంట్కు, ఇప్పటివరకు నిరుద్యోగులు ఎక్కడైతే బాధపడుతున్నారో అన్న, వాళ్ళకి మనం వచ్చిన గవర్నమెంట్ నిరుద్యోగులు న్యాయం చేయడానికన్నా మీకు నేను దయచేసి చెప్తున్నాను, మరోసారి దండమడి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులను మనం అడ్డుగా ఉండకూడదన్నా. మీరు ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ అప్పుడు గవర్నమెంట్ రాగానే ఈ 31 జీవో తీసుకొచ్చి 2 సంవత్సరాలకు ఎవరైతే నిరుద్యోగులు బాధపడుతున్నారో ఇంకో 2 సంవత్సరాలు పెంచితే వాళ్ళు కనీసం జాబులు కొట్టుకొని వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగును నింపుకోవాలని ఆశతో మీరు మంచి ఇచ్చారనే ఉద్దేశంతో ఈరోజు గ్రామాల నుంచి వెళ్ళి చాలా నిరుద్యోగులు ఫీజులు కట్టలేక హైదరాబాద్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడిన నా కొడుకు ఒక ప్రైవేట్ కావాలన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామాల నుంచి వెళ్ళి ఇక్కడ సిటీ తీసుకొచ్చి పిల్లలను చదివిస్తున్నారన్న. కాబట్టి వాళ్ళకు మీరు తోడుగా ఉండాలన్న. మీకు ఎవరైతే ఈ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో అన్న, ఒకవేళ వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వలేరా కానీ మేమే అంటున్నామా, కానీ దాన్ని తప్పుకోవటకన్నా దయచేసి మీరు ఏదైతే జీవో తెచ్చారో 31 జీవో, దాన్ని ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్లో ఆ 32 వరకు ఉండే అన్న. ఇప్పుడు మీరు వచ్చి మాకు 2 సంవత్సరాలు పెంచారన్న ఉద్దేశంతో మేము ఈరోజు చదువుకోవడానికి నిరుద్యోగులు చాలామంది హైదరాబాద్కి వచ్చారన్న. దయచేసి అన్న వాళ్ళకు మీరు ఎలాంటి అన్యాయం చేయకుండా రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ రావాలని అనుకుంటే అన్న, దయచేసి నిరుద్యోగులను పొట్టగొట్టద్దన్న. ఏదైతే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకుంటూ వస్తున్నారు ప్రతిదాన్ని. ఇప్పుడు ఇప్పుడు రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఇంకా రానున్న రోజుల్లో ఏ నోటిఫికేషన్ అయినా మీరు విడుదల వారిగా ఇస్తున్నారన్న మాకు అర్థమైంది. కానీ మేము ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏదో మీరు కనీసం పోస్టులు పెంచమని కూడా ధర్నాలు చేస్తామన్న. గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా పనిచేయట్లేదు అన్న. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే అన్న, నా పర్సనల్గా చెప్తున్నా, నాకు 3 పిల్లలన్నా. నేను ఎప్పుడంటే దాదాపు 2011 నుంచి అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 22,000 పోస్టులు వచ్చినాయన్న. 22,000 పోస్టులు వేసి డిపార్ట్మెంట్. కానీ నా అదృష్టం ఏందో అన్న, అప్పటి నుంచి వరకు ఇప్పటివరకు కూడా నాకు ఏనాడు జాబ్ రావట్లేదు అన్న. నేను ప్రయత్నం చాలా చేస్తున్నా, కానీ ఇంత ప్రయత్నం చేసినా నాకు ఎక్కడో కదా మిస్ అవుతున్నా. సరే నా విషయం కాకుండా ఈరోజు నాకు 34 సంవత్సరాలు అన్న. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వస్తే నేను 34 కూడా దాటుతాను. ప్లీజ్ దయచేసి మన గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుతున్నా అన్న. ఇంకొకటి అన్న, ప్లీజ్ దయచేసి మేము ఆర్థికంగా నిలదొక్కోవాలంటే అన్న, ఇలాంటి చిన్న జాబులకే కన్నా మేము మా పిల్లల భవిష్యత్తులో వాళ్ళు ఒక పొజిషన్ రావాలంటే మేము ఇక్కడ అన్న మేము అందరం రైతుల బిడ్డలమే అన్న. ఎక్కడనో ఈ రాజకీయ కొడుకులు వాళ్ళకి ఎలాంటి జాబులు అవసరం లేదన్న. కాకపోతే మేము చిన్న స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మేము ఏదో ఒక చిన్న జాబ్ కొట్టుకున్నాం, మా పిల్లలు మా తరాలు బాగుపడతాయి అన్న ఉద్దేశం మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఆడుతున్నా అన్న. రేవంత్ అన్న గారు, నేను దండం పెట్టి చెప్తున్నా, నేను మీకు తెలుసు అన్న, నేను 2వ సారి నేను వార్డు నెంబర్ గెలవడం అన్న ఊర్లో. కానీ అన్న నేను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయట్లే అన్న. నా చుట్టూ ఉన్న నా నిరుద్యోగుల గురించి నేను పోరాడుతున్నా అన్న. గదొకటే అన్న, దయచేసి ఇది ఒక ఏజ్ రిలాక్సేషన్ మీరు మంచి మనసుతో ఇస్తారన్న ఉద్దేశంతో మీకు మరోసారి దండం పెట్టి అడుగుతున్నా. వీళ్ళంతా దాదాపు 3 లక్షలకు పైగా అభ్యర్థులు దండాలు పెట్టి చేతులు జోడించి వేడుకుంటున్నారు.
ఇన్ని రోజులేమో 19,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల కోసం కొట్లాడారు. ఇప్పుడేమో వయో పరిమితి గురించి 3 లక్షలకు పైగా వీళ్ళు అభ్యర్థులు కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ జీవోను సవరించడానికి పెద్ద విషయం ఏం కాదు, తలుచుకుంటే ఒక 10 నిమిషాల పని. మరిగా వాళ్ళను ఎందుకంత గోస పెడుతున్నారు అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు, అలా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి దీని గురించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.